శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. చెప్పవలసిన విషయం ధారణంగా సరళంగా చెప్పాలని దక్షిణామూర్తి శరణిస్తూ ఇప్పుడు గురువుగారు రాసిన ఉత్తమాన సంభవనాన్ని కవులు పాండురంగ మహాత్మ్యం రాసిన కవి చక్రం అంతా విరూపాక్ష స్వామి రూపంలో కనిపించింది కదా, ప్రతి వాళ్ళు విరూపాక్షలా ఉన్నారు. సరసార్థబోధహేలా పరిష్కరణ శారదా ప్రభా రుచిరపదస్ఫురితమై పాండురంగాభరణం ఒక్క వెలుగు నేత్ర పర్వమనర్చన్ ఒక్క వెలుగు నేత్ర పర్వమనర్చన్ అని చెప్పుకుంటూ తెనా రామకృష్ణుడు ఈ తెలుగు సాహిత్యంలో పరిహాస ప్రియుడు, వికట కవి, మళ్ళీ వాక్ చమత్కృతి, ఉద్దండ పండితుడు. ఆయన రామకృష్ణుడు 1885-1875లో ఉన్నాడు. అష్టదిగ్గజలో ఒకడైన కృష్ణరాయన ఆస్థాన కవుల్లో రామకృష్ణ కవి హాస్యోక్తులతోటి, మంచి నవ్వించే మాటలతోటి, చిరోక్తులతోటి అందరినీ మెప్పించాడని లోకంలో ఒక ఉంది, ప్రతీతి ఉంది. అతని గృహమా గార్లపాటి వారు, వాళ్ళ ఇంటి పేరు తెనాలి వాస్తవ్యులు, తెనాలి. తర్వాత అతను తెనాలి వారు అయ్యారు. పాండురంగ మహాత్యం, ఈ పాండురంగ మహాత్యం తెనాలి అగ్రహారనేతగా నిర్మించాడు. తర్వాత ఉద్భటారాధ చరిత్ర, ఈ శైవమత ప్రబంధం రచించిన తెనాలి రామకృష్ణ కవియే తర్వాత వైష్ణవమతం స్వీకరించి రామకృష్ణ కవిగా మారాడని చెప్పి వేటూరి ప్రభాశాస్త్రి గారు ఉద్భటారాధ చరిత్రలో చెప్పారు. రామకృష్ణ కవి పాండురంగ మహాత్యము, ఘటికాచల మహాత్యము అనేటువంటి విష్ణుపత్ని ప్రసాదించేటువంటి గ్రంథములు వ్రాశాడు. ఆయన శవునకు శైవమతానికి విముఖుడు మాత్రం కాదు. ఇతడు తన వైష్ణవ కావ్యాలను శివస్తుతి చేశాడు. రామలింగ కవి గురువు పాలగు వీరేశ్వరుడని ఉద్భట ఆరాధ చరిత్రలో ఉంది. ఈ రామకృష్ణ కవి పాండురంగ మహాత్యమున కావ్య కళాకలాపం ఈడేరుటకు అని గురువుకు భట్ట చిక్కాచార్యుల యొక్క భక్తితో భజించాడు. చిక్కాచార్యులు అంటే భట్టవాడు ఇంటి పేరు. ఈ భేదం మతం మార్చుట ఏర్పడి ఉండదు. ఆ రోజుల్లో విజయనగరంలో వైష్ణవానికి చాలా ఎక్కువ పైచేయిగా ఉండేది. రాయలవారి వజ్రసింహాసనం కన్నా వారి గురువులైన తాతాచార్యుల వారి ధర్మాసనమే సభలో ఒక బెత్తడి ఎత్తుగా ఉండేట అని పొడపతి నారాయణ గారు చెప్పారు. దీన్ని బట్టి విజయనగరం కాలం నాటి సమయంలో వైష్ణవ మతం గురువుల ప్రాబల్యం బాగా ఉందని తెలుస్తుంది. రాజాశ్రయం కొరకు లేకపోతే వైష్ణవ మతం కొరకు దీని నమ్మకంగా రామకృష్ణుడు మాత్రం రామకృష్ణుడై ఉన్నాడు. వైష్ణవంలో ఉన్నటువంటి తెగను గూర్చి పుటపత్రిని చాలా వివరంగా చెప్పారు. ఏమని చెప్పారు? ఆ రోజుల్లో వైష్ణవులో 2 తెగలు ఉన్నాయి. ఒకటి ఉత్తరాయ సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించే పడహల తెగని, రెండోది తమిళ సాంప్రదాయాన్ని పాటించేటువంటి తెంగ తెగ అని 2. తాతాచార్యుల వారిది వడహల సాంప్రదాయం. రామకృష్ణుడి గురువు అయిన భట్టారు చిక్కాచార్యులు తెంగ సాంప్రదాయం చివరి. ఇద్దరి మధ్య స్పర్ధలు ఉండొచ్చు. కానీ రామకృష్ణుడు తను చెప్పుకుంటూ రామకృష్ణ కవిజన సహకారావళి వసంతోత్సవాది సూక్తినిధి అని తన వర్ణించుకున్నాడు. పాండురమహాత్య కృతి పతి అయినటువంటి వీరూరి వేదాద్రి రామకృష్ణ కవిని కల్పించి ఈ విధంగా చెప్పాడు. కూర్చోబెట్టి అని చెప్పాడు. తగ సంస్కృతము తెలుగునకు చేయ తెలుగు సత్కృతము మొగ చేయంగ చతురమతిని వెన్నెల
వెన్నగనుడి కావ్యాధరణం గనుడవు ఆసూనందు గర్వమేటివి అఖిల భూమిపాలకు ఆస్థాన కమలాకరోదయ తరుణ సూర్యోదయుడవు నువ్వు. శైవ వైష్ణవ పురాణావళి నానార్థములు నీకు కరతలామలకము నిభము. ఆంధ్ర భూమి కుచాగ్రహారాభరమైన శ్రీ తెనాల్యగ్రహార నిర్ణేత వగ్ర శాఖికా కోకిలవు నీవు సరసకవి. రమ్యగుణ కృష్ణరాయ రామకృష్ణ అని ఎర్రన పాండ్రమాచంలో రామకృష్ణ పాండిత్యం చాలా విరివిగా ఉందని, బహుముఖమైందని, శారదాని రూపమని, మహిమతో ఆంధ్ర విద్య భూమి మహీంద్ర కవితా విద్యాపర ప్రహుడి నీకెదురు లేరని వీరూరి వేదాది మాటల్లో రామకృష్ణుడి విషయం చెప్పాడు. రామకృష్ణ కవి కుమార భారతిని బిరుదు కూడా ఉంది. ఈ తెనాలి రామకృష్ణకు రచనలు గుర్తి ఆదిస్తే ఉద్భటారా చరిత్ర. ఇది 3 ఆశ్వాసమే ప్రబంధం శైవంది. ఇతడు 842 గద్య పద్యాలు ఉన్నాయి ఇందులో. దీనిని రామలింగ కవి బూరదేశమంత్రికి అంకితం ఇచ్చాడు. ఈరదేశీయ శివభక్తుడు. అతను 4 ఏళ్ల గోపమంత్రి రాజకార్య నిర్వాహకుడు. లొల్ల లక్ష్మీధర పండితుని శిష్యుడు. శివపంచస్థవి వ్యాఖ్యకర్త. దేశీయ దీక్షా గురువైన ముదిగొండ చంద్రశేఖర ఆరాధ్యుడు మధ్వడుని సంతతి వాడట. దేశీయ గురువైన అందువలన అతడు తన గురువు గారి మూల పురుషుని కథం రాయించడానికి తెనాలి గారిని ప్రోత్సహించాడు అని చెప్తారు. పాగురికి సోమనాథుడు బసపురాణం 7వ ఆశ్వాసం 38వ దిపతిలో ఉద్భటని కథ ఉంది. తెనాలి రామలింగ కవి కొత్త కథను చేసి 842 గద్య పద్యములను వర్ణనాత్మక కావ్యంగా ఉద్భటారాది చరిత్రను రచించాడు. ఇందు కాశీ క్షేత్రమును తెలుపు మదాసిన చరిత్రను రామలింగ కవి ఈ 178 పద్య గద్యాలతో విపులంగా రాశాడు. మదాలసుని చరిత్ర శ్రీరాముని కాశీఖండంలోని గొణితి కథ పెక్కు పోలికలు ఉన్నాయి. మదాలసుని కథ ఏ పురాణంలోనిది తెలియదు. కానీ బసపురాణమున బోధుడని ఉండగా ఉద్భటార చరిత్రలో మంజుభూషణని కలదు. మంజుభూషణుని గురువు ముదిగొండ ఉద్భటారాచుడు. పిశాచరూపమున్న గంధర్వరాజుకు చిత్రరథుని శాపవిమోచనము కలిగించుటకు మంజుభోజుడు శివుని ధ్యానింపగా శివుడు ప్రత్యక్షమై బసపురాణంలో లేకపోయినను తన ఉద్భటార చరిత్రలో కల్పించాడు. శివుని కర్మచలము ఉద్భటారాచుడు అవతరించి శైవమత ప్రచారము చేసినట్లు శివుని కర్మచలమున శరీరం ఉద్భటారాచుడు అవతరించి శైవమత ప్రచారం చేసినట్లు ముదిగొండ వంశమునకు మూల పురుషుడైన ఉద్భటార చరిత్ర వర్ణించబడింది. పాకురికి సోమనాథుని ద్విపద బసపురాణంలో కూడా ఉద్భటుని కథను అనుసరించే రామలింగ కవి ఉద్భటార చరిత్రను రచించిందో తెలుస్తోంది. దానితోడు పిశాచాలు విముక్తులై వెళ్ళిన తర్వాత గంధర్వపతి ఇట్లా చెప్పాడు. పాకురికి సోమనాథుడు ద్విపదలో వర్ణించాడు. ఎలిమినొక్కటి సాలకేన్నూరు భూతములు ఉద్భటుని కాల్చు పగదాక తడవ కైలాసమునకే గతి చెడితాన భూలోకము చిక్కి పొగిలద తండ్రి గ్రత్సర నీవంగగాచి నక్కలకు నిచ్చినట్లయ్యే వీడిత కీర్తి అని బసపురాణం 7వ ఆశ్వాసంలో ఉంది. 612. ఇది పై ద్విపదలో ఈ నంగనాచి నక్కకు ఇచ్చినట్లయ్యే అను సామెతను రామలింగ కృష్ణుడి కింది పద్యంలో చెప్పాడు. మోచితి ఉగ్ర భరమున్ శతదివ్య సమంబులన్నీయున్ చూచితిన్ అష్టభోగములు చూచిన వారు నవ్వన్ ఉద్భట శ్రీచరణాంగ ధూమము చెందుటగా కానమి ఈసునంతకున్ కాచి బృకాలికి ఇచ్చిన ప్రకారము దోచమదీయ సిద్ధికిన్ అని ఉద్భటార చరిత్రలో ఉన్నది. ఉద్భటార చరిత్ర వీరశైవులు దీక్షాదానము
దీక్షా విధానము, లింగధారణ విధానము చాలా వివరంగా ఉంది. ఉద్భటుడు మంజుభోజునికి దీక్ష ఇచ్చే సందర్భంలో విచ్చేసిన దేశిక పొంగవులను దృఢజ్ఞానులను రామలింగ కవి ఈ విధంగా చెప్పాడు పద్యాలు. సింధు బల్లహో రీతి శ్రీపతి పండితు మర్యాద ధూప పదం ఆచిదేవు అట్లు మహాకాళు ననుపున అల్ల కర్కద బ్రహ్మరేజ కక్కయ విధమున శూలద బ్రహ్మయ్య నొప్పున బింబభావనం లీలా వీరనాంజకు పొల్కి కదిర రమ్మయ్య గారి కైబడి తెలుగేసు మహనయ్య చందానమాచిరాజు కరణి మాళిగ మారయ్య గతి తెనుగుపోయి మమ్మనారిని వడుపున సూర్యవేడు చేడు పగది బసవేశ్వరుని మాటికి భక్తి యుక్తి శంభు పూజించి బ్రతుకు సాజన్యమందు పాయుజ్యమందు బ్రతుకు పాజన్య చంద్రు అని రాశాడు. అంటే ఈ పైన చెప్పినటువంటి పద్యంలో చెప్పినటువంటి వేసవి కళలు పాల్గొరికి సోమన్న బసవపురాణంలో ఉన్నాయి. ఆ భక్తుల కళ రామలింగవి చదివి ఉంటాడని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ ఈ గౌరవం ఇలా ప్రశ్నించడం వలన చెప్పడం వలన ఈ రామలింగ శివుడు విష్ణువు మరవలేదు. శివుడు ఎప్పుడు కూడా వైష్ణవు మరవలేదు ఎప్పుడు కూడా. ఈ ఉత్పరాధ చరిత్రలో దేవతాస్త్రుల విష్ణుమూర్తిని ఎంత పారాసి భజించండి. శ్రీగుత తల్పరూపుడగు శేషు ఫణామణి కాంతి పర్వి నిత్యాకర రత్నగైరిక మహాజ్యుతి బల్పగు నీలశైలమున్ ఢీకొను మేనుమేతి జగదీధరధారి మరాళ వాహం బోకిన బొడ్డు తమ్మిగల శౌర్య అలద్భుత అచ్యుత దేశ దీనిథిన్ అని మంజుభూషుడు అని ఉద్భవ చరిత్రలో నోట ఆశ్వాసన రామలింగం తెలిపాడు. మంజుభూషుడు శివుడితో ఇలా పలికినట్లుగా విష్ణుడన శివుడనగా వాగ్విపుండన తగిన నామాంతరము దాల్చి నీవు భ్రమము సమకూర్తి వెలిగి ప్రాకృతు నీ మహత్వంబు చిత్రంబు నీలకంఠాని అని రాశారు. ఇది మనం చెప్పాం. ఇక ఈ కందర్పకేటి విలాసం చూస్తే ఇది గ్రంథం. ఈ గ్రంథం దొరకట్లేదు. అందు 4 పద్యాలు పెదబాడి జక్కన తన ప్రబంధరత్నాగంలో చెప్పాడు. 2 పద్యములు కథానాయకుని కందర్పకేతిని విరహ వర్ణము సంబంధించినవి. అలకృతంబు విడిగునన్నయ్య మంత్రి మల్చిన ముద్దపప్పు కృందాలిపు కూరప్పడ ముద్రప్పెడ చారులు పానకంబులు మేలిమి పిండి వంటకమున మీగడతోడి దది ప్రకారముల్ 4 తోయముల్ అందుల కంజలాక్షి పెట్టగన్ ప్రబంధరత్నాకంలో పద్యం ఇలా చెప్తూ కందర్పకేతు అని చెప్పుకుంటున్నాం మనం. కందర్పకేతు విలాసంలో సంబంధించిన పద్యం చూడండి ఎలా ఉంది. అక్కమలాక్షి కనుకొని ప్రబంధరత్నాకరణ పద్యం. అక్కమలాక్షి కనుగొని అప్పటినేమి చెప్పను నాకెక్కడ చూచిన మదనుడెక్కడ చూచిన రోహిణి విహుండెక్కడ చూచిన చిలకలెక్కడ చూచి గమ్మగాడ్పులు ఇంకెక్కడ పెట్ట ఓర్వగల నీ విహారానల తాపవేదనన్ ప్రబంధరత్నాకరణ పద్యం. ఈ కింది చాలా ప్రబంధరత్నాకరణ చాలా రాశాను. వాయుజమీనకోక ఎళివర్గ పీతచ్ఛద సల్లతావని మీరు చిరాస్యమీనయన మీకు జమీయల కాలిమి గతిన్ మీ రమణాంగి మత్ప్రియమేయం గతిన్
విరాతురాననన్ మీరును మీరు మీరు మరి మీరుగారే. బాగుంది పద్యం రవీంద్రనాథ్. మీరును మీరు మీరు. ఈ కింది పద్యంలో చంద్రోదేవన చాలా బాగుంది పద్యం. నాన్న చెప్తుంది విన్నాను చాలాసార్లు. తారా మనోరంజనారంభమే పొడ్డు శిలలు. చంద్రోదేవి అంత బాగుందో చంద్రుని ఎక్కడో కానీ చెప్పరు. తారా మనోరంజనారంభమే దొడ్డు శిలలు ద్రవింపజేయునినా చాకోర హర్ష యోజన కేళియే దొడ్డు పేర్చి అంబోధులుబ్బిన నిన్న కుముదోఖ తాపోపసము నృత్యమే దొడ్డు సృష్టి ఎంతయు చల్ల చేయునినా నిశాకామిని వాల్లభ్యమే దొడ్డు వర్ణింప సత్కళాపూర్ణుడనినా తనకు సర్వజ్ఞ శేఖరత్వంబు కలుగహిత సుధాహార వితృణం వేమి దొడ్డు అనగా విరసిల్లి హరిదంత హస్తిదంత కాంతి నిభకాంతి చేలువారి కంజబైరి. యమకాలు చాలా బాగుంది. వచ్చిన పదం వచ్చి అని చెప్తాం. అలా చంద్రోదేవత చాలా బాగుంది. ఆరంభం చూస్తుంటేనే పెద్ద పెద్ద రాళ్ళు దొరింపు ఆ వెన్నులతో అలా ఉంది ప్రకాశిస్తున్న రాళ్ళు కూడా వెన్నులు అయిపోయారు. ఏనుగుదంతా కూడా తెల్లగా ఉంటాయి కదా, అవి కూడా బాగా కనిపిస్తాయని చెప్పాడు. ఇంకా కథానేక విరహం కూడా రాము గారి రాసడి పద్యం. కామిని చంద్రు చూచి మది సరోరుహ గంధి మందిరారాము చూచి మ్రానుపడు రాజనిభానన సారెకున్ సుఖస్తోము చూచి మే ఏకరును దొయ్యిలి కోకిల చూచి కంటకింపో మదలీల దాల్చు మదనానల తాప విషాదమే వేదనన్. ఇది ప్రభనత్నాకం చాలా బాగుంది. ఈ కందర్పగీత విలాసమును రామలింగ వీణ నాదేను గోపమంత్రికి దగ్గర బంధువే చిట్టమంత్రి అంకితం ఇచ్చినట్లు మొన్న కనిపిస్తుంది. నాదెండ్ల గోపమంత్రి బంధువుతో చిట్టరమ అసుర పేరు గల వారెవరునూ కనపట్టరని రెంటాల చిట్టరసు అనుమతి కందర్పగీత విలాసమని ఉందని చెప్తున్నారు చాగంటి వారు శేషయ్య గారు. ఈ శివలీలా విలాసం చూస్తే ఇంకా రెండోది శివలీలా హరిలీలా విలాసం రెండు రాశారు. వైష్ణవ స్వీకరించిన తర్వాత రామకృష్ణ కవి ఈ హరిలీలా విలాసం రాశాడు. హరిలీలా విలాసం దొరకట్లేదు. అందులో 21 పద్యాలు పేదాబాటి జగ్గన్న ప్రభనరత్నాకంలో ఉదాహరించాడు. పెదపాటి జక్కన్ హరిలీలా విలాసంలోని ఉదాహరణ 21 పద్యములో 12 పురాపట్నాలు చెప్పారు. 7 సూర్యాస్తమ సంధ్యారాగ అంధకార నక్షత్ర వర్ణులు సంబంధించాయి. హరిలీలా విలాసంలో రామకృష్ణకు పుష్పలా వికలను ఇలా చెప్పాడు ప్రభనరత్నాకన్. వనమాన చెంపకోత్పల మాలికాది సంగ్రథన చాతురి నెరకవులరు బోలి దళము గెలిచిన సూత్రమున నూల్కొల్ప నేర్పున యోధ వీరుల పలపు తెలిసి ఖండితత్వమున రాగము గల పల్లవాలి గోయిటల వేసెవలపులరసి పలుతాగులరసి ఎత్తులు ఉపచరించు పెంపున జోదరుల ఠోభం పాడపడమ చూపి తమ నిజాంగమరోతుల్ తత్తు అన్య పుష్పముల సాన్నికంపు పువ్వులమరు పేర నెర్కొని పౌరుల కేరి నడుము నవ్వుదురు పుష్పాలికా నలిన ముఖులు. తన కవి విందారగించి ఘట్టమును హరిలాసంలో ఈ విధంగా చేశాడు. ఆ భోజనాలు అవి ఎంత బాగున్నాయి. అవి వేడి అన్నం అలకృతంబు వేడియగు అన్నము మల్చిన ముద్ద పప్పు కృందాలింపు రప్పడములు ద్రవ్యడదారులున్ పాకంబులన్ మేలిమి పిండి వంట మీగడతోటి దతి ప్రకాండముల్ 4 తోయములు నంజులుగా కంజల రాశి పెట్టగన్. అలాంటి అన్నం పెట్టిండ జయదార్శని. ఈ మధుపానం వలన అపూజ్యత కలుగుతుందని రామకృష్ణ కవి చెప్పాడు. తుమ్మెదను మాటుగా పెట్టుకొని శ్లేషించినట్టు కనిపిస్తుంది.
సరసుల పొందుగ కల్దనగా జాలి బహున్నత చారు శాఖలం పెరిగి మహద్విజాననమే పేర్మిని జాయతిగాద తనస్సే నిర్భర జనతాప సంహరణ పాత్రములయ్యు మహీజ వాటికల్ పురివెల నిల్చె మేటియు ఆ పూజ్యుడకు మధుపానుకూలతన్ తాగడం అనుకోని చెప్పండి. ఇంకా క్షేత్ర మహాత్మ్యం గురించి చూద్దాం. అన్ని శివతత్వంలోనే కనిపిస్తుంది. అంత భక్తత్వమే అంత. తెలుగులో క్షేత్ర మహాత్మ్యం ఒక ప్రక్రియగా కనిపిస్తోంది. స్థల పురాణంలోనే క్షేత్ర మహాత్మ్యం అంటూ ఉంటారు. పౌరాణిక హాస్యములలో మహత్య ఉత్మాత్మం ఆధారంగా తీసుకొని తెలుగులో స్వతంత్ర ప్రక్రియగా ఇది అవతరించింది. క్షేత్ర మహాత్మ్యంలో మొట్టమొదటిది నృసింహ పురాణం, రెండవది శ్రీనాథం భీమేశ్వర పురాణం, కాశీఖండ శివరాత్రి మహాత్మ్యం, భైరవ శ్రీరంగ మహాత్మ్యం, ఘటికాచల మహాత్మ్యం మొదలగునవి ఉన్నాయి. క్షేత్ర మహాత్మ్య గ్రంథంలో పేర్కొన్నాయి. రసభావ నిర్భరమైన భక్తి స్వభావోత్తి సులభంగా ఆయా క్షేత్రములకు సంబంధించిన వర్ణనలు, ఆయా క్షేత్రంలో వేసిన దైవ మహాత్మ్యములు, వాటికి సంబంధించిన చిన్న ఉపాఖ్యానాలు, చిన్న చిన్న కథలు ఈ క్షేత్ర మహాత్మ్య కథల్లో విశిష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ క్షేత్ర మహాత్మ్య గ్రంథంలో ఫలసిద్ధి విహితంగా ఉంటుంది. వీటిని రచించిన కవులు మహాభక్తులు. వారి భక్తి ప్రబుద్ధులు ఆత్మీయత గ్రంథములు ప్రతిబింబిస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. క్షేత్రాంతీర్థమైన మహాత్మ్యం చాలా వరకు బ్రహ్మాండ స్కాంద పురాణాల నుండియే పుట్టాయి. బాహ్య దృష్టి కవి పురాణాలా భాషిస్తూ ఉంటాయి. కానీ పురాణధర్మం ఇందుకు గౌణము. పురాణములు కథ కొరకు పుట్టినట్లుండి కనిపిస్తాయి. కానీ స్థల పురాణములు కవి కొరకు పుట్టినట్లుండును. అలా అనిపిస్తాయి కవి చూస్తే. క్షేత్ర మహాత్మ్య గ్రంథంలోని ఉపాఖ్యానాలు ప్రధాన కథ పోషములే కథాకథన చాతుర్యంతో శిల్పి తన వైదగ్ధ్యంతో ఉన్నపాటుగా శిల్ప నైపుణ్యంతో వస్తుంది. శిల్పి ఎలా చేస్తాడో శిల్పని అలా వీడు కవిత్వంతో శిల్పం తయారు చేసింది కనిపిస్తాయి. శిల్ప వైద్యం కాపాడు. ఈ ఉపాఖ్యానాలు కథాశ్రవణ ప్రవణమైనటువంటి జనాభిరుచిని కూడా కొంతవరకు రక్షిస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ ప్రబంధముల కంటే గొప్పదైనటువంటి భిన్నమైనటువంటి గౌరవమును లభించాయి. అందుకనే ధూర్జటి కాళహస్తి మహాత్మ్యము, తెనాలి రామకృష్ణ పాండురంగ మహాత్మ్యం మొదలైనటువంటి క్షేత్ర మహాత్మ్యము గ్రంథాల్లో పేర్కొనదగ్గాయి ఈ రెండు కూడా. ఇంకా పాండురంగ మహాత్మ్యం, తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం మంగయ్య గురవరాజు కుమారుడైన పెద్ద సింగరాజుకు రాయసగాడ విరూరి వేదాద్రికి అంకితం చేశాడు. పెద్ద సింగరాజు రాయసగాడు ఉద్భడా చరిత్రను గ్రంథకర్త రామలింగ కవే వైష్ణవోత్తం పుచ్చుకొని వైష్ణవుడైన రామకృష్ణుడై పాండురంగ మహాత్మ్యం రచించాడని అంటూ ఉంటారు విమర్శకులు. పాండురంగ మహాత్మ్యం కృష్ణస్థితితో మొదలై అంటే అద్వైతం ఇద్దరు కృష్ణ అని అలా అన్ని మతాన్ని శివమతం చూస్తే ఇక్కడ ఈ విష్ణు శివమతం అంటే ఇద్దరు ఒకటే కదా, స్నేహాన్ని ప్రతీక శివకేశవులు అని. కృతిపతి పలువురి వేదాద్రి కూడా వైష్ణవ అర్హుడే శ్రీకారానికి. వైష్ణవ ప్రీతిగా విశ్వక్సేన గరుడాస అంతులను కూడా రామకృష్ణ కృత్యా స్తుతించాడు. పార్వతిని స్తుతించు రామకృష్ణుడు కోనది వరూరి వేదాత్ని విష్ణుభక్తి మహిమాతిశయంబు నయంబు నీవు అని రాశాడు. తక్కిన విష్ణుభక్తి అని కలవా అలాగా తనుజరీపు ప్రసాదనీత ప్రతిభానిధి అని రాశాడు. మూర్తిత్రయేక నిలయుడు అన్నాడు. అలా శివుని చెప్పాడు. రామకృష్ణ కవి పరమ వైష్ణవ మతములకు ప్రయత్నపూర్వకంగా అభినయింపత ఆచరించాడు. రామకృష్ణ కవిని శివునిచే వైష్ణవ క్షేత్ర మహాత్మ్యం చెప్పించినాడు. అతడు వైష్ణవుడైన పిదప శివద్వేషి కాలేదు. ఇద్దరు సమానమే. ఎందుకు అవుతాడు ఇలా అనుకోండి. పాండురంగ ఇద్దరు శివకేశవులు ఇద్దరు ఒకటే అని చెప్తున్నాడు. ఆ రూపంలో ఏ రూపంలో చూసినా మహాత్మ్యం ఒకటే అని చెప్తున్నాడు. పాండురంగ మహాత్మ్యం స్థల దైవ తీర్థ మహాత్మ్యంలో కూడించిన గొప్పది ప్రభావం కల 5 ఆశ్వాసాల ప్రౌఢ ప్రబంధం. ఇందు 312 1300 ఏకంగా
గద్య పద్యాలు ఉన్నాయి. జమినీ భారతమందు పుండరీక క్షేత్రమునందు వెలసిన పాండురంగదేవుని మహాత్మ్యం వర్ణించి కథను స్కాంద పురాణం నుండి తీసుకొని నూతన కల్పనతో పెంచి ప్రబంధముగా వ్రాసినట్లు రామకృష్ణుడు చెప్పాడు. కానీ స్కాంద పురాణం పాండురంగ మహాత్మ్యమునకు సంబంధించిన కథలు ఏమీ కనిపించట్లేదు. మహాత్మ్యమునకు పద్మపురాణంలో పాండురంగ ప్రసక్తి కొంత కనిపిస్తోంది. ఈశ్వరుడు అగస్త్యుడు మూలం వారి పుండరీక క్షేత్రమును ప్రభావం తెలియచెప్పాడు. పుండరీకుడు పాండురంగ క్షేత్రమును తపస్సు చేసి బాలకృష్ణుని ప్రత్యక్షం చేసుకున్నాడు. బాలకృష్ణుడు పాండురంగడే ఆ క్షేత్రమందు నిలుచుటకు వరం ఇచ్చాడు. పాండురంగ క్షేత్ర ప్రభావమును వివరించడానికి పాండురంగ మహాత్మ్యము, పుండరీకుని కథ, నిగమశర్మోపాఖ్యానం, కృష్ణావతార చరిత్ర, శ్రీ రాధాదేవి చరిత్ర, కాకి హంస, పాము చిలుక తేనెటీగల మోక్షం పొందిన కథ, ఈ విధంగా సుశీలాని పతివ్రత కథ, ధర్మద తమ్ములతో పాండురంగ క్షేత్రం దర్శించిన కథ, సుశర్మోపాఖ్యానం, ఆయుధ నియతులను మునికుమారుల చరిత్ర, 9 చక్కని కథలను వర్ణించాడు. ఈ కథలన్నీ పాండురంగని మహిమను, భక్తిభావమును ప్రచురిస్తూ ఉంటాయి. అసాధన ప్రబంధములందు వలె శృంగార విలాసములు, వీర విహారములు ఇందుకు కనిపించవు. ప్రతి కథలో కూడా శాంతరసంతోనే ముగుస్తాయి. సమయములతో వస్తు చిత్రణ శక్తి కావ్యము అంతా కూడా కనపడుతుంటాయి. వర్ణనలు వర్ణే వస్తువును కూడా పాఠకుని కనులో కట్టినట్లుంటాయి. పుండరీకుడనేముని చలిచీమని నీవు తా చిక్కి సా ద్రొక్క శంకించు అని అహింసామూర్తి. మాతాపిల్లలను సేవించేవాడు. అతడు ఆదర్శ వ్యక్తి. అతనికి పూర్తి విరుద్ధం నిగశర్మ. ఇతడు దుర్వ్యసన వ్యవహారపు నడవడి కలవాడు. దివానిసుల వలె ఒకే నాణమును 2 ప్రక్కల వలె మానవ ప్రకృతిలో నుంచి మంచి చెడున రూపకల్పన చేయుటకు రామకృష్ణుడు ఈ 2 కథలను కూడా రాశాడు. పితృశానాల వల్ల, తపోయోగము వల్ల పుండరీకుని ముక్తి కలిగింది. మహాపాపమును చేసినప్పటికీ నృసింహక్షేత్రమందు సంగమ తీర్థములో మరణించినందువలన నిగమ శర్మకు మోక్షం వచ్చింది. పాండురంగ క్షేత్ర మహాత్మ్యం ప్రకటించే కథలో మిక్కి రసవంతమైన నిగమశర్మ కథ. ఇది ఇందరి ప్రబంధలోకమునకు నిరుపమానమైంది. నిగమశర్మ పాత్ర స్వభావ చిత్రంతో రామకృష్ణుడు కింది పద్యం ప్రదర్శించి తన యొక్క శిల్పం చేశాడు. వనితామాన సమాన సాయకుడు, జీవత్తాతపాదుడు, భూజన సన్మాన్య విశుద్ధ పర్తనుడు, ఉదంచెత్ త్యాగశీలుండు, చంద్రుని పెన్నుసి సమగ్ర కాంతి మహిమన్, నూనూగు మీసాల లేగొన్ వనంబు ప్రాయంపు తేజుకోన అతడు ఉత్కోచుండు. వాచాలతన్ విష్ణు ప్రబోధ రామకృష్ణ కవి ఇంకా వివరంగా రాశాడు. హుమ్మన హోమాగ్నియూదనొల్లడు గాని విరహజ్వరాత్తుడై వెత్సనూచ్చు, సంచెకు ప్రార్థనాంజలి ఘటింపడు కాని ఎరగు ఈర్ష్యాకషాయి తల కద్దిన్ ఆగమవాదంబులే కాదనడు కాని విటవాదములే తీర్చివేగి లేచి, కంబు భృత్పాదోదకంబు గ్రోలడు కానీ అవుతదాధర సీధువాని, చొక్కు పుణ్య చిహ్నంబుల్ అపగనంబున నీ ఘటింప సిగ్గుపడు కానీ కరణక శిఖర లిఖన జాతసూత్న క్షతాంకముల్ సమ్మతించ వార్జము మీరి ఆ దుర్విహారహార. అలవాడు నిగమశర్మ అహితాగ్ని ఇంట పుట్టాడు. కానీ యవ్వనమంతా కూడా కామసంతో చెడుదో తొక్కేశాడు, నిలబడ్డాడు. నిగమశర్మ అక్క పేరు లేని గొప్ప గుణవతి ప్రౌఢ భారతి కూడా. ఆమె తమ్ముని ప్రవర్తన చక్కదిద్దడానికి చాలా సంసారంతో పరిశ్రమపడింది. ఆమె చరిత్ర చాలా విశేషంగా చెప్పుకోదగ్గచ్చు.
నిగమశర్మ అతని యొక్క పాత్రలో ఏంది అక్క పాత్రలో కూడా రామకృష్ణ శిల్పచాతుర్యం అంతా కూడా కేంద్రీకరించబడి ఉన్నది. నయము ప్రియము ఉన్నటువంటి ఎన్ని రీతులు చెప్పలేనో అన్ని రీతులు ఆ నిగమశర్మ అక్కతో చెప్పింది. నిగమశర్మ అక్క ఉపదేశం అందలి నీ బావి నీ రాకలు మరి గోరుచుంద్రు పాడు నీరాకం నీ కరాంబులను ఎలాగైతే ఇంకెలా సాలగ్రామ జనించునే కదా జాచల్ప పాషాణములు కర్ణనౌదలచే భారత సంహిత నిలుచు చాట్పునన్ దుశ్శీలాగారం వారు యవ్వతము నిస్సి ఏమిటి వాటించుని ఇల్లాది మనోహర సూతులు రామకృష్ణ కవిజన సహకారావళి వసంతోత్సవ సూర్తి నిధి తాకమం మంచి పేరు. కవిజన వసంతోత్సవ సూర్తి నిధి తత్వమునకు తార్కాణమవుతోంది కవిజయం లేక. కానీ ఆమె చేసిన హితము నిగమశర్మ అన్నపానకాంక్షం అలాగత గౌరవిస్తాడు, అలాగే మన్నించాడు. తేనె పూసిన కత్తిగా ధాత్రీశ్వరుడు ఒకనాటి రాత్రి మాతృదూషణ అత్తికాముండం నమ్ములు నిజ యువతి దాల్చు సొమ్ములు అపహరించాడు. తల్లివి అక్కడ డబ్బు పట్టుపోయాడు, సొమ్మంతా పట్టుపోయాడు. అత్తికామండము పాపం అపహరించాడు. నిగమశర్మ అక్క పాత్రను రామకృష్ణకు ఎంతో ఉదాత్తంగా చిత్రించాడు. అయినప్పటికీ కూడా నిగమశర్మ ఇల్లు దోచుకొని పోయినప్పుడు ఆమె కొత్తగా చేయించుకుని ముక్కు పడుకుపోయిందని దుఃఖములో చిత్రించాడు. సినిమా తల్లి ముక్కు పడుకుపోయి పోతే బాధపడింది, అలా పోయిందన్నమాట. అది పోస్తే అందరినీ ఇంకా ఏం లేదు. పరిహాసము పవిత్ర వస్తువును కూడా గమనింపడేమో నవ్వు తీసుపడి ఈ సందర్భంలో వ్యాఖ్యానించడం చాలా గొప్ప. నిగమశర్మ అక్క ముక్కర పోయినందుకు దుఃఖింపలేదని ముత్తైదునకు భాగ్యము పోతుందేమో అని భయపడి చాలాసేపు ఏడ్చుంటాం. ముక్కు భాగ్యం అని సమర్థించారు తిరువెంగళాచార్యులు, వేదాల తిరువెంగళాచార్యులు. నిగమశర్మ దుష్టబుద్ధి చెడు కార్యములు ఎన్నయో చేసి భ్రష్టుడయ్యాడు. కట్టుకొని ఇల్లాన్ని తల్లిదండ్రులను మహాత్మి ముంచేశాడు, బాధలో పెట్టేశాడు, మానసిక బాధ పెట్టాడు. వాడిని ప్రాణరక్షణము చేసి మిత్రుని భార్యతోనే సరసాలాపం సాగించాడు. బ్రాహ్మణత్వమును విడిచిపెట్టి నిషాదం కూడి మాంసాసనం ఆచరించాడు. ఈ విధంగా అన్ని మహానవరములను చేసి నిగమశర్మ జీవితాంతం పుండరీక క్షేత్రము దర్శించి ముక్తుడైనాట. రామకృష్ణకి వనులకు కొరక ఆనక అనవసర విషయములు ఏమీయూ చెప్పగా తెలుగు కుటుంబ కథయు నిగమశర్మ ఉపాఖ్యానం సజీవ భాషలో అద్భుతమైన శిల్పంలో చెప్పాడు. కాశీఖండంలో గుణనిధి కథ, శివరాత్రి మహాత్సవంలో కుమారుని కథ, అరిభట్టు నారసింహ పురాణంలో మందేహుని కథ, ఉద్భటాచేతుల్లో మదాసుని కథ, నిగమశర్మోపాఖ్యానంలో పూర్వమే వెలిసినట్లు వెలువడినప్పుడు కదిలినప్పుడు రచన అయినప్పటికీ కూడా రచనా శిల్పము స్వభావ పరిశ్రమందు పరిపూర్ణతో దీనికి సాటి ఏ కథలు కూడా రావు, పోటీ రావు. నిగమశర్మ కథ వలె సుశీలని పతివ్రత కూడా రసవంతముగా ఉన్నది. కృష్ణుని మురళీనాథం విని ఓమధేను పాలు కురిసింది. గాలి ఆ పానురుగును హరిమౌళిని పడింది. అలాగే ఆ పుణ్యదిలో ఆ ధేను సుశీలగా ఒక వైష్ణవుని ఇంట్లో పుట్టింది. కానీ సుశీల భర్త పరమలోభి. అతను ధనార్జనం కోసము ఎన్నో నీచ మార్గములు అవలంబించాడు, నేర్చుకున్నాడు. తన భార్యను రాచి రంపన పెట్టాడు. సుశీల హృదయం పరీక్షించుటకై బాలకృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని వచ్చి అతని ఆతిథ్యాన్ని విందుగా మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. కాకి, హంస, చిలుక, పాము, తేనెటీగ వంటి తెలియకని భౌతిక చేసి సుశీల పుత్రులుగా జన్మించినవి. పాండురంగ మహాత్మ్యమైన అయిత నియతులను ముని కుమారుల కథ గృహస్థాశ్రమం గొప్పదని గృహస్థుడు కాక ఎవరునూ కూడా ముక్తి పొందలేరని చక్కగా ఇందులో చెప్పాడు. గృహస్థుడైతేనే ఇంకా చెప్పుకుంటూ ఈ పాండురంగ సుకవి పద్యపు హారం చెప్పాడు. ఎంత బాగుంటాయో చూద్దాం. పాండురంగ మహాత్మ్యంలో పద్యాల యొక్క చెప్పుకుంటూ పాండురంగ మహాత్మ్యం ఉంది. కవి పద్యము పాండురంగ సుకవి పద్యంబు హరువును అను నానుడి చాలా వ్యాప్తిలో ఉంది.
పాండురంగని యొక్క రాజుని పదగుంభనంబు అను పాఠాంతరం కూడా ఉంది. అయినప్పుడు కూడా ఈయన కూడా పదగుంభన మతం చాలా ఉంది అని ఆ పద్యం మనోజ్ఞతం కూడా ప్రతి పద్యం కూడా సాధనాభూతమైనటువంటి వాటిలో ప్రతి ఒక్కటి పాండుర మహాత్యంలో విపుని పద్యంబు హరువును అని పాఠం మంచి ఏమైనప్పుడు శాస్త్రి గారు ఘటికాచల మహాత్యమునందు చాలా ఇదిగా చాలామంది మెచ్చుకున్నారు. అలాగే శృంగారచరితము వంశచరిత్రము ఆముత్తమాలిద వసుచరిత్ర పాండురంగ మహాత్యమును ఆంధ్ర పంచకావ్యంలో చెప్పబడినవి. శృంగారచరితము మనచరిత్ర ఆముత్తమాలిద వసుచరిత్ర పాండురంగ మహాత్మ్యంలో పంచకావ్యంగా చెప్పినవి. తెలుగు కావ్యమందు సర్వగుణంగా పాండురంగ మహాత్మ్యందు ప్రతిఫలించింది. పాండురంగ సుగై పద్యం బరువు పుట్టుట ఘట్టమేది. ఈ ఈ అందువలన కావ్య ప్రబంధ పురాణికులు మూడు కూడా నిండుగా మెండుకొన్నాయి. కథను పరిశీలిస్తే కానీ ఇది పౌరాణికము కవితాపక్కి కాశీఖండాలను సమీపజేయను. వర్ణనలు ప్రబంధ ధ్వనిలో సమగ్రంగా నడిచింది అని పాండురంగ మహాత్మ్యం గురించి చెప్పారు అందరూ కూడా. కేశవంతుడు నరసింహశాస్త్రి కూడా విషయం చెప్పారు. సంస్కృతంలో తెలుగునకు నూతన పదములను గ్రహించి కూర్పు చేయుటచే పాండురంగ విపుని పదగుంభనము అని ముళ్ళపూరి భాస్కరం గారి అభిప్రాయం. పాండురంగ మహాత్మ్యం కృతికావ్యంలో కృతిపై సంస్కృతం తెలుగు చేయి సంస్కృతమునకు చేయి చిత్రమని చెప్పించడం వలన ఈ పదగుంభనం వ్యక్తమవుతున్నది. ప్రబంధ కవిలో రామకృష్ణకు విశిష్టత సంపాదించి పెట్టిన ఈ పదగుంభనమే రామకృష్ణ శైలిలో రహస్యములను ప్రయోగములలో రమ్యతను విశ్వనాథ సత్యనారాయణగా చక్కగా వివరించారు. పాండురంగ మహాత్మ్యము ప్రౌఢ శైలి నిర్మాణము నైపుణ్యము చేత కైలాసము వంటిది. ఆ భాషలో తర్వాత కవంతుల ప్రౌఢ సంపాదనకి ఇతని రచన వరవడని కూడా విశ్వనాథ వారు చెప్పారు. దీని గొప్పవాడు కాబట్టి శివుళ్ళని కనిపించారు, శివకేశవులు లేకపోవడం. ఇలా రామకృష్ణ కవి పద సంపదను చెప్పడంలో ఉతకటంలో ఆ నిపుణుడు వేదములు పోసిన గాది చంద్రుని పెన్నుసి మీనమీసం వంటి జందునము సాలె గుణం పూనం నిధిపురు వంకర పరక చాటు గుబ్బ కుత్తుకు తోడను పిల్లి శీలము నెడలోని వెడలని తమ్ముంగొర్రలు పిలిపిచ్చ విద్యలు జగనీ పాల పాళి జంత మొదలగు విలక్షణ పదము రామకృష్ణ కవి ప్రయోగించాడు. నిర్హం క్రియా సాధుత్వము ఉత్కోచుండు వాచాలతను తార్తీయ పురుషార్థము అపగనంబు చక్షురాజీవయుగంబు అత్తికా భర్త ఉద్గమనీయంబు దురాసదులు పదయాడువగు పొంది పరస్పర భార్యముగా వంటి సంస్థ పద ప్రయోగం బట్టి రామకృష్ణ కవి సంస్థ భాషా పరిస్థితిని అసాధారణమని చెప్పవచ్చు. పదాలు తీసుకొని ఇలా కొత్త పదాలు ఇస్తాడు. అలాగే ఈ రామకృష్ణుడు చిలువనాయపు కొలువు కొలను తరిత్రాడు శీంద్రపు పారల వంటి కలదు లేదని వాదమును కోర్చి అచ్చితను కుర్పులు చేశాడు. మస్తరించు పటాపంచు నల్లబెట్టు మొలవు బత్తళిక తాసటము ద్వారవతి కలంతి వెంపర పుట్టువు కుంకుల ఒత్తులు భుజులు వేయుచుట సల్లబెట్టుట ఇలాంటి తెలుగు పాటను ప్రయోగించాడు. అలాగే ఇంకా గొబ్బెండ్ల బేనము దొర్లటులలు లావటము నిరుకడము ప్రసంగు విత్తు లాడిగా వింతు అంటస్లంబులు కుడుకతాడు ప్రాయము వంటు బుడిబుడి తాల్పుడు ముచ్చుటచ్చులు ఇచ్చి ఆ తెలుగు మార్మూల పదములను ఎక్కడో లోకవాహనంలో ఆ కాలనాటంలో ఒక మార్పుల మాండవికాల్లో చాలా దూర్చాడు. సమాసాల మధ్యలో సంస్థ ఎక్కడ తిన్నగా ఊరుకోకుండా సంస్థ సమాసం నడుమ చొప్పించాడు. అలా మంచి దానివల్ల మంచి విచ్ఛిత్తి మంచి కాంతి కూడా వచ్చిన ప్రకాశించాడు. ఆ మాటలు కూడా చక్కగా సమయానుకూలంగా వేశాడు. అలాగే కర్మాకార ఆశిష్టులు కర్మాకర వాశ్లిష్టులు ఉజ్జన్న కర ప్రగాణములు ఇలా మీటుతూ ఇలా కొన్ని మొదలైనటువంటి సమాసం రామకృష్ణ కొంత ప్రౌఢి సమకూర్చాడు. ఎక్కడో మార్మూల సంస్థపదము దీర్ఘ సమాసములను కూర్చడంలో రామకృష్ణ శైలి చాలా జటిలమైంది. సంస్థ పదములతో కొత్త అర్థములను ప్రతిపాదించిన కవిత్వంలో గమనించండి. ఇలాగా ఇదే విషయాన్ని కొన్ని చోట్ల
ఉత్తమాసంలోనూ గురుగారు ఉత్తమాసంలో అక్కడ కూడా కనిపిస్తాయి కొన్ని కొన్ని చోట్ల కవులు ఆ అర్థం అతని కవితలో కనపడుతుంది. కుమారస్వామికి బదులుగా కాసూధరుడు అని శక్తిని ధరించేవాడు. కాసూధరుడు, కాసు అంటే శక్తి అన్నమాట. అని వెన్నెలకు బదులుగా చంద్రగోడి ఆయన సంస్థ పర్యామును త్రిశూలము అని సంస్కృతమును పదమునకు మారుతూ త్రిముఖాస్త్రము అని పర్యామును ఇంద్రనీలమణికి పర్యాపదముగా తొయ్యద వాహన రత్నమేది అని పదమును కూడా బ్రాహ్మణ సంస్థానికి త్రాటిగట్టు అను అశ్విని పదము నల్లని తల వెంట్రుకలు కాదా అంటకు మేచక మేక సంపద మేక అమేయస్ శిరోజ అని కల్పించాడు రామకృష్ణుడు. అలా శివుని అక్షికౌక్షేయం విష్ణుని అర్జున రథభూషుడని మందపోయాండ్ర కూలిమి రాణియుండు దేవకీ తన్నమనియు అతడు గడుసుగా ప్రయోగించాడు. ఇలా తెనాలి రామకృష్ణుడు నూతనంగా సమాసము గూర్చి తన పదగుంభనా చాతుర్యమును ప్రదర్శించాడు. చంద్రరేఖ అంటకు తారా విటార్థమౌడి అని, షణ్ముఖుడు అంటకు షట్కంఠ అనియు, చంద్రముఖి అంటకు నిహార మయూఖ జిన్ముఖి అని, ఇందిరా విభుడు అనుటకు ఇందిరా విభుడని, జన్మాంతరము అంటకు భవాంతరమని అలా నూతన సమాసము రామకృష్ణ కల్పించాడు. కుంజరాసనం ఏను మిక్కిలి తిండిరావ్యాకు ఏను యొక్క తిండిరావ్యాకుడు. కుబేరాక్షకేళి గచ్చకాయల పూర్వం ఆడేవారు, మందుల కోసం తీసుకునేవారు. ఇచ్చి ఆ నూతన సమాసం కూడా రామకృష్ణుడికి కల్పించాడు. ఆ కథ తెలిగిపోయిన ఆ కథాభాగంలో తెలియకుండా అనుకోకుండా అక్కడ అర్థం తెలిసిపోతుంది ఆ కథాభాగాన్ని బట్టి. అలాగే చదువు సంత ఇందు గీసిన రీతి కరుసుబడి గొడ్డవత్తులు గుత్త చేలు చీమల వలె కూడబెట్టి నీతి బీరకాయ ఇలాంటివి అంటుసంటులు బంటు బయటలు అంటుసంట్లని ఇవన్నీ కూడా జాతీయములన్నీ కూడా కృమ్మరించాడు. గంపలబడ్డ కాకినై పొందుబట్టల నెప్పులు పొడిచి తలలోపల నాలుక పూసలో దారములాగా ధనవంతుడయ్యు ఉద్వాహనంబు తొలగించి మూతులు నాకు పెరవితంతులను తగిలి పారాది ఉండగా కామిని దీవించే తొండగాచిన భంగిని బీదకన్నుడు వంటి బూడిద పండు ఉన్నట్లుగానే బూదు పారాడునొక దుబ్బి అత్తరి నిప్పు ద్రొక్కినడు తేలుగొనినట్లు అత్తరి నిప్పు ద్రొక్కినట్ల లేతల తేలుగొనినట్లు లాభయుత్తున త్రాగినట్లు ఇచ్చే లోకోత్తులు పలుకుబళ్ళు చాలా కూడా పలుకులు ప్రౌఢ సమాస పురుషుల రచనలో కొన్ని తన రచనలు ఒక నైపుణ్యాన్ని ఇచ్చాడు. రచనలో నైపుణ్యం తీసుకొచ్చాడు. కాదు రామకృష్ణ కవి తెలుగు పదములలో పద్యమును నడిపించు దానికి సహజమైన ధ్వని గాంభీర్యము కూడా ఆపాదించాడు. ఇందుకు దృష్టాంతం కలిగిన వాని ప్రాపలుకున్న కమ్మని ఉత్పులు వాని నిందునే వెలుగున్ కాని పెన్ వెలుగు వెంబడి నింబగు వాని నంతటన్ వెలసినగాని కనని వెంబర పుట్టవు రాతి పుట్టవు వలె గతిగానలేడు యతి మానవ కంసహింసక పాండ్రమాచరణ అని తెలుగు పదములచే అఖండమైన ఆమె తేజవంతుడకు భగవత్స్వరూపం ఉంది. సహజమైన ధ్వని కలిగిన వాని ప్రాపలకు కమ్మని ఉత్పుల వాని ఎందునే వెలుగును కాని పెన్ను వెలుగు వెంబడి నింబగు వాని నంతటన్ వెలసిన వాని కనని వెంపర పుట్టువు రాతి పుట్టువు బలే కానలేడు అతి మానవ కంసహింసక. కృష్ణ అంత బాగా వర్ణించాడు. తెలుగు పద్యం బాగా కనిపిస్తుంది. పాండ్రమాచరణ ప్రారంభంలో కాశీపుర పద్యం ఇలా ఉంది. సీతాహార్య సుతాళిని వికచ రాజీవంబు విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధ రత్నగని మోక్షోపాయ
ముక్తాబ్ధి వేళా తీరావని డుంఠినాయం నామక గజలానంబు గంగామృత స్రోతో విస్తృతి చంద్రగోళి అనమించున్ కాశి శ్రీరాశియై సీతాహార్య సుతాళిని వీకజాజీవంబు విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధరత్నగిరి మోక్షోపాయ ముక్తాబ్ధి వేళా తీరావళి డుంఠినాయక గజాలానంబు గంగామృత ప్రాతో విస్తృతి చంద్రగోళి అనమించున్ కాశి శ్రీరాశియై. అగస్సు ధరించిన తుంగభద్ర నది రామకృష్ణకు ఎంత బాగా వర్ణించాడు చూడండి. తుంగభద్ర నది గంగా సంగమమిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకార మనస్సునే యమునతో ఆనందంబు పొందునే రసత్తుంగ తరంగ హస్తములన్ ఆ రత్నాకరేంద్రుండు వియంగన్ బంటి సుఖించు వేణి గుణభద్ర తుంగభద్ర నది. పాండురంగమాసం ఎంత బాగా రాశాడు. అగస్త్యుడు దర్శించిన తుంగభద్ర నది. ఇలా శ్వేతదేవన్న పాండురంగమాసం చాలా బాగుంది. భూతాతంకనుపేత సంకము బుధస్తుత్యంబు నిత్యంబు విఖ్యాతంబు ఆతప సీతవాత సాంబ్రానంద సాంద్రానంద యోగీంద్ర సంకేతంబు ఆతత భూతిలక లక్ష్మీకారి తొరంబువై ఈ శ్వేతద్వీపము దీపంబగు సైనిక భగత్సేవైక్య భవోన్నతిని పాండురంగమాసం రాశాడు. ఈ పద్యం వర్ణ కూడా చాలా రమ్య అందంతో పాటు భావసుందరం కూడా కనిపిస్తుంది. సముద్రవనం రామకృష్ణ కవి. ధేను గజాశ్చరత్న సురతి ప్రముఖాళీ వస్తు కోటివై మానిక భర్తమున్ గొనియున్ మత్సరం మారం పయోధిలోతు గైకొనెసన్ కొల్సెను పలు మొగుల్ గమి పృష్ట కరీషపిండ రేఖాని భవృత్తిన తెరుగు కాటక విద్రావళి నీటికిన్ అని చూస్తూ సముద్రం ఐరావతం గురించి మనం చెప్పాడు. ఐరావతంలో కామధేనువు, ఐరావతము, లక్ష్మీదేవి మనకు అమూల్య వస్తువులు లభించాయి. సముద్రం ఇంకా లోతుగా మథించినవి ఎన్ని అమూల్యమైన వస్తువులు లభించును అని ఆశచే ముఖములు నీటిని గురులుతున్నాయట. సముద్రం నీటిని మేఘములు పానము చేసి వారిని తిరిగి హర్షరూపను ప్రశ్నించుట సంప్రదాయ సిద్ధం. ఇది ఒక అపూర్వ కల్పన బాగా రాశాడు అని చెప్తాం.